యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వినయంగా బతిలాడి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. నా పేరు శామ్యుయల్. మీ మధ్యకు ఆల్మోస్ట్ ఇది 4th టైము ఈ సంవత్సరంలో. ప్రజలు నన్ను పిలిచేది, నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు శివశంకర్. 2 పేర్లు. ఆ ఇతర దేవుళ్ళ పేర్లు కూడా ఉచ్చరించొద్దని వాక్యంలో ఉంది. కానీ ఆ విధంగా అన్యుల కుటుంబంలో నుంచి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. సో మా పాస్టర్ అమ్మ ఒకసారి నాకు ప్రార్థన చేస్తూ యు విల్ బి కాల్డ్ యాజ్ శామ్యుయల్ అని ప్రార్థన చేసింది. సో నేను హెబ్రోన్కి పరిచయం అయినప్పుడు నీ పేరేంటి అంటే నేను శామ్యుయల్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. మా తల్లిదండ్రులు వైశ్య కుటుంబం, అంటే కోమట్లు అంటారు కదా, ఆ కుటుంబంలో నేను పెద్దవాడను. నాకు 2 అక్కలు, ఒక తమ్ముడు. ఈ విధంగా ఒక బుద్ధారం అని చాలా చిన్న గ్రామం, ఇలాంటి ఊరే. వనపర్తి ఇప్పుడు డిస్టిక్ అయింది. వనపర్తి దగ్గర ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరిలో మేము నివాసం ఉన్నాం. అక్కడి నుంచి ఒక ముందు తెలకపల్లి అని ఉంటుంది. ఆ ఊరిలో ఆలేరు అని ఒక చిన్న గ్రామంలో నేను జన్మించాను. సో నివాసం కొరకు బుద్ధారం అనే ఊరికి వచ్చాం. నా చదువు నిమిత్తం నన్ను కర్నూలు పంపించడం జరిగింది. అక్కడ నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు దేవుని గురించి తెలుసుకున్నాను. ఎలా ప్రార్థన చేస్తారో తెలీదు, కానీ నాకు ఒక చిన్న ఆశ ఉంది. ఏంటంటే నేను కూడా స్వస్థపరచబడాలి అని. సో మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తానో లేదో తెలీదు. సో కాబట్టి ఒక 5 నిమిషాలు మీతో నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. నా కంటి చూపు కనపడదు. దూరంలో ఉన్న అక్షరాలు కానీ, ఆ వర్సెస్ గోడ మీద ఉన్న వాక్యాలే కానీ, మీరు కానీ ఎవరు కూడా నాకు కనపడరు. ఉన్నారంతే, జస్ట్ చూడగలుగుతాను. కానీ ఒక దిమ్మెలుగా, చెక్కలుగా, అట్లా రంగులు వేసినట్లుగా -7 ఉంది నా సైట్. కరెక్షన్ విత్ గ్లాసెస్, అద్దాలు పెట్టుకుంటే స్పష్టంగా కనబడుతుంది. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు సో డాక్టర్ దగ్గరికి వెళ్తే సైట్ ఉందని చెప్పి ఇంతలో గ్లాసెస్ ఇచ్చారు. దాని తర్వాత 7వ తరగతిలో హాలిడేస్లో ఇంటికి వచ్చినప్పుడు ఒక 2 నెలలు పెట్టలేదు అద్దాలు. ఆ -2 కాస్త -4 అయింది. అంటే ఎదిగే వయసులో ఉన్నప్పుడు అద్దాలు ఒకవేళ ఉంటే క్రమంగా పెట్టాలి, లేకపోతే ఏమవుతుంది, మన యొక్క ఎదుగుదలతో పాటు ఆ నష్టం కూడా జరుగుతుంది. సో కంటి దగ్గర ఉన్నటువంటి నష్టము -2 కాస్త -4, 5, 6, 7 అట్లా నా డిగ్రీ ఫైనల్ వచ్చే లోపల నాకు -7 సైట్ వచ్చింది. ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా తెలుగు టీచర్ క్రిస్టియను, వాళ్ళ అక్క కూతురును కూడా అదే స్కూల్లో చదివిస్తున్నారు. ఆ అమ్మాయికి -12 ఉంటుంది సైట్. అద్దాలు లేకపోతే ఆమె నడవలేదు, పడిపోతుంది. అట్లాంటి అమ్మాయిని ఒక క్రైస్తవ మీటింగ్లో దేవుడు స్వస్థపరిచాడు. కర్నూలులో గ్రౌండ్స్లో దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఇప్పుడు అద్దాలు లేకుండానే మంచిగా చూడగలుగుతుందని నేను విన్నాను. విని నా హృదయంలో కూడా ఒక చిన్న ఆశ కలిగింది. నేను కూడా ఈ విధంగా అద్దాలు లేకుండా నేను చూడాలి, నాకు ఈ స్వస్థత కావాలి అని మా టీచర్ దగ్గరికి వెళ్ళాను. ఎక్కడ గ్రౌండ్స్లో మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళాను, ఎక్కడ చర్చ్ కనపడితే అక్కడికి వెళ్ళాను, ఏ బోర్డు కనపడితే అక్కడికి వెళ్ళి నేను తెలియకపోయినా, ఎలా ప్రార్థన చేస్తారో తెలీదు, ఎలా దేవునికి మొరపెట్టుకుంటారో తెలియదు, కానీ నేను అడుగుతూ వచ్చాను. నాకు భౌతికమైన స్వస్థత జరగలేదు, కానీ దేవుడు నా మనోనేత్రములను వెలిగించాడు. నేను పాపినని, నా ప్రయాణము ఇలాగ జీవిస్తే నరకం ఉంటుందని, ఆ నరకం నుంచి తప్పించడానికి యేసుప్రభు వారి భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం వచ్చాడని, ఆ సత్యములను ఎరుగుట ద్వారా నేను నా హృదయాన్ని ప్రభువుకు అప్పగించాను. దాని తర్వాత బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చాను, మందిరంలో చేర్చబడ్డాను, అక్కడక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉంటాను, సాక్ష్యం కూడా ఇస్తూ ఉంటాను. 2005 సంవత్సరం నుంచి హెబ్రోన్ దగ్గరే ఉంటున్నాను. మా అమ్మగారికి ఇప్పుడు మా అమ్మ నాన్న ఎవరు రక్షణ పొందలేదు, అక్కలిద్దరు, తమ్ముడు ఎవరు రక్షణ పొందలేదు. వారి నిమిత్తం ప్రార్థన చేయండి. మా అమ్మగారు కొంత క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉన్నారు. ఆమె విషయంలో కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. క్రైస్తవ వివాహమే జరిగింది.
తిమోతి అంకులే చేశారు నా మ్యారేజ్. నాకు 3 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. సో ఇది నా చిన్న సాక్ష్యము. ఆ, నాకు బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా మీతో షేర్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. కీర్తన 145, కీర్తన 145 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఫిజికల్గా నా తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్ళు నాకు లేనట్టుగానే నేను జీవిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు లేని వాళ్ళతో మాట్లాడితే అరే లేరు కాబట్టి వదిలేసే అంటాం, కానీ ఉండి కూడా లేకుండా జీవించడం అంటే అది చాలా కష్టమైన సంగతి. సో నాకు బాప్టిజంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానమే నన్ను అనేక సార్లు ఆదరిస్తూ ఉంటుంది. నిజముగా మొరపెడితే యెహోవా సమీపంగా ఉన్నాడు. సో ఈ వచనాన్ని ఆధారం చేసుకొని నేను దేవునికి ఎక్కువగా మొరపెడతా ఉంటాను. దేవుడు నాకు ఎంతో సమీపంగా ఉన్నట్టుగా వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ ఉన్నాడు. నేను స్కూల్లో పనిచేసేటప్పుడు, స్కూల్లో టీచర్గా కూడా వర్క్ చేశాను. ఒక సందర్భం ఏంటంటే, క్లాస్లో పాఠం చెప్తున్నప్పుడు సడన్గా ప్రిన్సిపల్ కానీ లేకుంటే పేరెంట్స్ కానీ ఎవరైనా వస్తే ఆ క్లాస్ అట్లనే వదిలిపెట్టేసేసి నేను వెళ్తానా, లేకుంటే వాళ్ళకి ఏదైనా వర్క్ ఇచ్చి వెళ్తానా? నాకు తెలిసి వాళ్ళకి ఏదైనా ఒక పని ఇస్తే వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడు నేను నాకు ఇచ్చినటువంటి పనిని కంప్లీట్ చేసుకొని ఆ స్కూల్కి వస్తాను. అట్లా ఈ సందర్భం ఏంటంటే, దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది మనకు తెలుసు. కానీ ఆయన మరలా రాబోతున్నాడు అనే సంగతులు మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కనబడతాయి. యేసు ప్రభువు వారు వచ్చేంత వరకు కూడా ఆయనను నమ్మినటువంటి పిల్లలకి, ఆయన నందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఊటికే వదిలిపెట్టలే. ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి పిల్లలకు ఒక పనిని అప్పగించాడు. వారం వెంబడి వారం బలలో పాలు పొందిన ప్రతిసారి కూడా మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు 1 కొరింథీ 11వ అధ్యాయం మనం చూస్తాం. ఆల్మోస్ట్ నేను హెబ్రోన్లో అనేక సార్లు ఈ వాక్యాన్ని విన్నాను. ఎందుకు ఇదే వాక్యం ఉంది అని కొంచెం ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ వచ్చాను. మనం చదివిన లేఖన భాగమే చూడండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు. దిస్ ఈజ్ అ కమాండ్ ఆర్ దిస్ ఈజ్ అ వర్క్. ఈ పని దేవుడు మనకు అప్పగించాడు. బలలో పాలు పొందక మునుపు యేసు ప్రభు వారు వచ్చేంత వరకు కూడా ఈ పనిని మనం చేస్తూ ఉండాలి. ఏమంటున్నాడు? ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. ఆయన మరణాన్ని ప్రచురించే పనిని దేవుడు నీకు నాకు కూడా అప్పగించాడు. అందుకనే అనేక చోట్ల సువార్తలు జరుగుతూ ఉన్నాయి. అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో, భారతదేశమే కాదు అన్ని ప్రాంతాల్లో దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పనిని చేస్తూ ఉంటున్నారు. సువార్తను ప్రకటించడం, ఆ విధంగా ప్రకటించే వారి పాదములు సుందరములని వాక్యంలో సెలవిస్తూ ఉంది. సువార్తను ఎందుకు ప్రకటిస్తారంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా రావాలని, వారి యొక్క ఆత్మలు దేవుని దగ్గర చేర్చబడాలని. ఇక్కడ చూడండి 30వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. సో మన విషయంలో దేవుడు మనల్ని లెక్క అడిగే దేవుడుగా ఉంచున్నాడు. మనము పుట్టిన ప్రాంతంలో, లేకుంటే మనం నివసించే ప్రాంతంలో, మనం పనిచేసినటువంటి స్థలంలో, మన సంఘాల్లో, మన కుటుంబంలో, మన బంధువుల మధ్య మనం స్వార్థను ప్రకటిస్తుంటున్నామా? ఆయన మరణాన్ని ప్రకటిస్తుంటున్నామా? ఆయనకు ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటున్నామా? ఆయనకు సాక్షిగా మనము బ్రతుకుతున్నామా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ that every time
బిఫోర్ కమింగ్ టు ద టేబుల్, దేవుని యొక్క బలలో పాలు పొందక మునుపుగా పరీక్షించుకోవడానికి, ఆ రోజే యేసు ప్రభువారు సిలువకు అప్పగింపబడక మునుపు ఆయన రొట్టెను విరిచి ఇది నా శరీరం అని తన శిష్యులకు ఇచ్చాడు. ఆ విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇది ఆచారం కాదు, ప్రసాదము కాదు, కానీ ఇది మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకొనుడి అని దేవుడు చెప్పాడు. ఆ రీతిగా ప్రతి ఆదివారం మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటాం. ఆ దినాల్లో అయితే ప్రతిరోజు బల్ల విడిచేవారు, ప్రతిరోజు. ఇది ఆరాధన అయినా బల్ల అయినా వ్యక్తిగతమైంది. వ్యక్తిగతంగా దేవుడు నా జీవితంలో చేసిన దానిని బట్టి నా సువార్త అంటే నేను దేవునికి ఏ విధంగా సాక్ష్యమును ప్రకటిస్తున్నాను అది పరీక్షించుకొని బలలో పాలు పొందేది. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ప్రపంచానికి రీచ్ కావడానికి ఎలాంటి సాధనాలను వాడాడంటే ఆయన శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఓకే, ఆ శిష్యుల్లో కూడా మనం ఒక శిశువును మనం చూస్తాం. బలలో పాలు పొందక మునుపుగా ఒక శిశువు గురించి మనం చూసి మనం వ్యక్తిగతంగా పరీక్షించుకొని బలలో పాలు అందరు శిష్యులు కూడా హత్సాక్షి అయ్యారు. కానీ ఒక్క శిశువు మాత్రం మరణము అంటే సామాన్యమైన మరణం వచ్చేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సాక్షిగా జీవిస్తూ వచ్చాడు. ఆయననే యోహాన్. రైట్, అందరు శిష్యులు కూడా హత్సాక్షులు అయ్యారు. కానీ తోమా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆసియాకు వచ్చి ఆయన హత్సాక్షి అయ్యాడు. కానీ యోహాను మాత్రం సామాన్యమైన మరణం పొందాడు. ఆ యోహాను దేవుని యొక్క వాక్యంలో మనకు పరిశుద్ధమైన గ్రంథంలో కొన్ని మాటలు రాసి పెట్టాడు. యోహాను సువార్త ఉంది, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను ఉంది. అదే యోహాను ప్రకటన గ్రంథం కూడా రాశాడు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయనతో మనం ఉన్నప్పుడు సంఘం ఏమవుతుంది, భవిష్యత్తులో జరగబోయే సంగతులన్నీ కూడా రివీలేషన్ అంటే రివీల్ చేయబడ్డాయి, అంటే ప్రకటించాడు. అంటే ఏ ప్రశ్నకు కూడా సమాధానము పరిశుద్ధమైన గ్రంథం బైబిలు చెప్తుంది. భవిష్యత్తులో జరగబోయే సంగతులను కూడా దేవుడు తన దాసునికి వినిపించి అవి పుస్తకంలో రాయమని చెప్పినప్పుడు వాటిని లిఖించాడు. సో అవి ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఆ యోహాను గురించి మనం చూస్తాం. 5 సందర్భాలు మనం చూసి బలలో పాలు పొందుతాం. చూడండి, యోహాను రాసినటువంటి సువార్తలో ఆయన పేరును కూడా రాసుకోవడానికి ఇష్టపడట్లేదు. యోహానే రాశాడు, కానీ నేను రాస్తున్నాను అని కూడా రాసుకోవడానికి ఇష్టపడలేదు. చూద్దాం, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొను చుండెను. యేసు ప్రభువారి యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడైనటువంటి యేసు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఆయన గురించే రాస్తూ ఇక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకుంటున్నాడు. ఆయన పేరును కూడా రాసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆయన ఎంతగా అంటే అందరి శిష్యుల్లో కంటే ఈ శిశువు అంటే యోహాను ఎంతో దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి, దేవునికి అతి దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. మీ శిష్యులు ఉన్నారు కదా 12 మంది, దీనిలో నన్ను ఒకరు అప్పగిస్తున్నారు చూడండి అని యేసుప్రభు చెప్తాడు. ఎవరు ప్రభా, ఎవరు అప్పగించేది అని శిష్యులు ఎవరు కూడా అడగడానికి కూడా ధైర్యం చేయలేదు. యేసుప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న శిశువు అయినటువంటి యోహాను మాత్రం అది ఎవరో చెప్పండి అని యోహాను అడిగాడు. అప్పుడు చూడండి 26వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చదను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యూదాకు ఇచ్చాను.
అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఇస్కరియోతు యూదాకు ఆ ముక్క ఇయ్యగానే, ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా ఆ ముక్క తీసుకున్నాడో, అంటే ఆ రొట్టె తీసుకున్నాడో, సాతాను వానిలో ప్రవేశించి, అప్పటి వరకు డబ్బు సంచి లెక్కబెట్టినటువంటి యూదా ఇప్పుడు యేసుప్రభుని అప్పగించి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుని రాజ్యమునకు రీచ్ కాలేకపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. అదే యూదా పశ్చాత్తపడి దేవుని దగ్గర పశ్చాత్తపడి ఉంటే దేవుడు ఒకవేళ క్షమిస్తుండేనేమో. సో మన యొక్క స్థితి యూదాలాగుందా, యోహాను లాగుందా? యోహాను యేసుప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి శిశువుగా ధైర్యం చేసి అది ఎవరు అని అడిగాడు. అంటే దేవునితో కమ్యూనికేట్ అవ్వడానికి ఇష్టపడ్డాడు, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆ శిష్యులు ఎవరు కూడా ధైర్యం చేయని సందర్భంలో యేసుప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి శిశువుగా ఉన్నాడు. సో మన జీవితంలో కూడా దేవునికి అతి దగ్గరగా, అతి సమీపంగా ఉండే వారంగా మనము ఉండాలని ఈ యొక్క యోహాను నుంచి మనం కోరబడుతున్నాం. ఎవ్రీడే 10 గంటలు మనం పడుకొని ఉంటాం కదా, మనకున్న సమయం చాలా కొద్దిగా. మన యొక్క డ్యూటీస్కి 8 అవర్స్ పోతాం, సో 2 అవర్స్ ఇతరుల పనులు చేసుకుంటాం. దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడంటే ఆయనతో సమయం ఇవ్వడానికి కోరుతూ ఉంటున్నాడు. మనము ఈ సంవత్సరంలో ఎంత సమయాన్ని దేవునికి మనం కేటాయించాం, రాబోయే ఆయుష్లో ఎంత సమయం దేవునికి ఇస్తాం, దేవుని కొరకు సాక్షిగా సువార్తను ప్రకటిస్తాం. చాలా కొద్ది సమయం ఉంది. ఆ కొద్ది సమయాన్ని దేవుడు మన నుంచి కోరుతా ఉన్నాడు. యోహాను అయితే ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిశువుగా ఉండి దేవునికి అతి సమీపంగా జీవిస్తూ వచ్చాడు. సో మన జీవితాలు మనం ఆ విధంగా యేసు ప్రభు వారికి దగ్గరగా ఆనుకున్నటువంటి అనుభవంలో ఉండాలని మనము కోరబడతా ఉంటున్నాం. రెండవదిగా యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని రెండోసారి యోహాను సువార్తలో మనం ఇక్కడ చూస్తాం. యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు యేసు ప్రభువారికి దగ్గరగా నిలిచినటువంటి శిశువు ఎవరంటే యోహాను. అందరు శిష్యులు దూరం నిలిచారు, కానీ యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు చాలా దగ్గరగా నిలిచాడు. ఇంతకుముందు మనం చూసాం, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిశువు ఇప్పుడు యేసు ప్రభువారు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన దగ్గర నిలిచినటువంటి శిష్యుడు. ఈ యోహానుకి ఏం చెప్తా ఉన్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన తల్లికి తన కుమారుని అంటే యోహాన్ని అప్పగిస్తున్నాడు. యోహాన్కి చెప్తా ఉన్నాడు ఈయనను చేర్చుకోమని. ఎవరైనా దగ్గరనే ఉంటే చెప్పే వాయిస్ వినపడుతుంది కదా, దూరంగా ఉంటే మనకేమీ వినపడదు. సో దేవునికి అతి సమీపంగా జీవిస్తే దేవుడు మనకు ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో మనం వింటాం, అది చేస్తాం. సో ఈ యోహాను కూడా యేసు ప్రభు యొక్క రొమ్మును అనుకున్నటువంటి శిష్యుడు. ఈ యోహాను యేసు ప్రభు యొక్క శ్రమల్లో, సిలువలో దగ్గర నిలిచున్నటువంటి శిష్యుడు. సో ఆ విధంగా దేవునికి సమీపమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మనం ఈ యోహాను నుంచి మనము పాఠములను నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. మూడవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 4వ వచనం. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి, 2వ వచనంలో రాయబడింది, కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడున్నాడో ఎరుగమని చెప్పాను. యేసు ప్రభువారు సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభువారు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆ సమాధి దగ్గరికి ఆదివారమున మగ్దలైన మరియ వెళ్ళి చూసినప్పుడు, ఆ స్త్రీలు చూసినప్పుడు ఆ సమాధి ఖాళీగా ఉంది. అక్కడ యేసు ప్రభువారు లేడు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఇద్దరు శిష్యులకు విషయం చెప్పింది, ఆయన లేడు, సమాధి దగ్గర లేడు. అంటే యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను, సో దెర్ ఈజ్ అ రన్నింగ్ రేస్, ఒక పరుగు పందెం జరుగుతూ ఉంది. పేతురుకు చెప్పింది, యోహానుకు చెప్పింది, కానీ పేతురు కంటే ముందుగా యోహాను పరిగెత్తి వెళ్ళి చూశాడు.
యేసుప్రభు వారి యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి శిశువు అయిన యోహాన్ను మనం చూస్తున్నాం. సిలువ శ్రమల్లో యేసుప్రభు వారి యొక్క సిలువ దగ్గరగా నిలిచినటువంటి యోహాన్ను చూస్తున్నాం. ఇప్పుడు యేసుప్రభు వారు లేరు అన్నప్పుడు పేతురుకు యోహానుకు విషయం తెలిస్తే యేసుప్రభు గురించి పరిగెత్తే శిశువును మనం చూస్తున్నాం. ఈ యోహాన్ లాగా మనం కూడా దేవుని కొరకు పరిగెత్తే వారంగా మనము ఉండాలి. పరిగెత్తి పేతురు కంటే ముందుగా పరిగెత్తి అక్కడ సమాధిలో చూస్తే యేసుప్రభు వారు లేడు. సో ఈ విధమైనటువంటి అనుభవాన్ని నేను కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రభు యొక్క పని పట్ల, ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చే పట్ల, ప్రభు యొక్క సువార్తను ప్రకటించే పట్ల మనము పరిగెత్తే అనుభవమును కలిగి ఉన్నామా మనం పరీక్షించుకోవాలి. 4వదిగా యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఇది 4వసారి యేసు ప్రేమించిన శిష్యుడు అని ఇక్కడ రాయబడుతుంది. ఈ సందర్భం ఏంటంటే శిష్యులంతా కూడా ఏం చేశారంటే యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత ఇంకా మాకేం పని లేదు, మాకున్న పాత పని ఏంటి, చేపలు వేటాడటం. ఆ పనికి వెళ్ళారు. ఆ పనికి వెళ్ళినప్పుడు వారు ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. కానీ యేసుప్రభు వారు వారి దగ్గరికి వచ్చి కుడివైపున వేయమన్నప్పుడు కుడివైపున వేస్తే గొప్ప వల, 153 చేపలటువంటి గొప్ప వల పడినది. అప్పుడు ఆ సందర్భంలో మీ దగ్గర భోజనానికి ఏం లేదా అని అడిగినప్పుడు ఏమి లేదు అంటే వారు ఆయన ప్రభు అని గుర్తించినటువంటి శిష్యుడు ఒక వ్యక్తి వచ్చి వారితో మాట్లాడుతున్నాడు, కానీ అది యేసు ప్రభు అని ఈ యోహాను మొట్టమొదటిగా గుర్తించాడు. అంటే మన యొక్క ట్రబుల్సమ్ సిచ్యువేషన్లో, మనకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, శ్రమల్లో మనము దేవుని యొక్క సహాయమును ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో అది ప్రభు అని గుర్తించినటువంటి శిశువుగా యేసు ప్రేమించినటువంటి శిష్యుడిని మనము ఇక్కడ చూస్తుంటున్నాం. చూడండి 21వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారితో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సిమ్ము అని పేతురుతో చెప్పారు. కుడివైపున వేయండి, మీకు విస్తారమైనటువంటి చేపలు దొరుకునట్లుగా దేవుడు ఆ ఆజ్ఞను ఇచ్చాడు. అప్పుడు ఇది యేసు ప్రభువే అని గుర్తించినాడు. ఎవరు గుర్తించింది? ఈయన యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాన్. మన జీవితాల్లో కూడా దేవుని మనము గుర్తించే వారంగా, దేవుని సన్నిధిని అనుభవించే వారంగా, దేవుని మాటకు లోబడే వారంగా మన జీవితాలు ఉంటున్నాయా? యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గుర్తుపట్టినాడు ప్రభు సుమి అని. ఈ విధంగా ఇది 4వసారి తను యేసు ప్రేమించిన శిష్యుడు అనే వచనం మనము చూస్తాం. చివరిగా ఇదే అధ్యాయంలో యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమని యేసును అడిగాను. ఈ సందర్భం ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, పేతురుకు పని అప్పగించాడు దేవుడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నా గొర్రెలను కాయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నా గొర్రెలను మేపు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నా గొర్రెలను మేపుము అని చెప్పినప్పుడు పేతురు తన పని చూశాడు. కానీ పేతురుది అయిపోయింది, ఇంకా శిష్యులు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యు, యేసుకు ఎంతో సమీపంగా ఉన్నటువంటి శిష్యు అయినటువంటి యోహాను కూడా అక్కడ ఉన్నాడు. అయితే యోహాన్ని
భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు పేతురు యేసుప్రభు వారిని అడుగుతున్నాడు, ఈయన సంగతి ఏంటి అంటే, అందరికీ పని ఇచ్చినావు, ఈయనకు పని ఇయ్యలేదా, ఈయన పని ఏంటి అని అడుగుతా ఉన్నాడు. సో ఆయన యేసుప్రభు వారు వచ్చేంత వరకు కూడా ఆయన ఉంటాడేమో, ఉండుట అది నాకు ఇష్టమైతే అది నీకేంటి అని పేతురుతో చెప్తా ఉన్నాడు. అంటే యేసు ప్రేమించిన శిష్యువు యొక్క అనుభవం ఏంటంటే, యోహాను యొక్క అనుభవం, ఆయన రొమ్మున అనుకున్న శిశువు, శిలువ శ్రమలో ఆయన దగ్గర నిలిచినటువంటి శిశువు, యేసుప్రభు వారు సమాధిలో లేడన్నప్పుడు ముందుగా పరిగెత్తినటువంటి శిష్యుడు, అది చేపలు విస్తారంగా పడినప్పుడు ఇది యేసు ప్రభువే అని, ప్రభు సుమి అని ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించినటువంటి శిశువు, తర్వాత పని అప్పగించినప్పుడు యేసు ప్రేమించిన శిశువు, ఇతని సంగతి ఏంటి అంటే ఆయన మరణము రుచి చూడని అని, అంటే చివరి వరకు సామాన్యమైన మరణం పొందుతాడని, అనేకమైనటువంటి విషయాలను ప్రభువు తనకు చూపించగలుగుతాడని యేసు ప్రేమించిన వాడైనటువంటి యోహాను గురించి మనం ఇక్కడ 5 సంగతులను మనం చూస్తుంటున్నాం. చూడండి 22వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నువ్వు నన్ను వెంబడించుమనెను. పేతురును చెప్తా ఉన్నాను, నువ్వు నన్ను వెంబడించు, ఆయన నేను వచ్చేంత వరకు కూడా ఆయన ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేంటి అని. ఈ విధంగా అసలు ఆయన గురించి ఏమని మాట్లాడుకున్నారంటే 23వ వచనం, 21వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరుల్లో ప్రచురమాయను, అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ విధంగా మన యొక్క ఆయుష్ అంతా కూడా దేవునికి తెలుసు. మనం ఏ విధంగా జీవించేవారం, ఏ విధంగా మరణం పొందుతాం, ఏ విధంగా ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తాం, ప్రతిదీ కూడా ఆయన మన విషయంలో గొప్ప పట్టింపు కలిగి ఉన్నాడు. సో ఆయన స్వరాన్ని వినేవారంగా, ఆయన రొమ్మున అనుకునే వారంగా, ఆయన శిలువ శ్రమల్లో ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరగా ఉన్నటువంటి శిశువుగా, అదే రీతిగా ఆయన ప్రభు అని గుర్తించినటువంటి శిశువుగా, ఆయన ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా మనం జరిగించే వారంగా ఉండునట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగా. ఈ యోహాను నుంచి మనం అనేకమైనటువంటి పాఠములను నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యోహాను ప్రకటన గ్రంథం కూడా రాస్తాడు. ప్రకటనలో ఇంతవరకు ఏ స్కాలర్స్ కానీ, బైబిల్ పండితులకు కానీ అర్థం కాని విషయాలు దానిలో రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో బక్సింగ్ గారు అయితే, నా మటుకు నాకు తెలుసు, ప్రకటన గ్రంథంలో మొదటి 5 అధ్యాయాలు మాత్రమే తను విపులీకరించినట్లుగా, దానియేలు గ్రంథంలో కూడా మొదటి 6 అధ్యాయాలు విపులీకరించినట్టుగా నేను చూస్తాను. కానీ దానియేలు 7 నుంచి 12 అధ్యాయాలు కానీ, ప్రకటన గ్రంథం 6 నుంచి చివరి అధ్యాయాలు కానీ ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువగా ఉంది. చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన ఏల్తాడు, ఆయన పరలోక సమూహం ఏ విధంగా ఉంటుంది, ఆయన రాజ్యం ఏంటి, అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎవరికి బయలుపరిచాడు? యోహానుకు బయలుపరిచాడు. ఆ యోహాను ఎవరు? యేసు ప్రేమించినటువంటి శిష్యుడు. సో ఈ విధమైనటువంటి అనుభవం, దేవుడిచ్చినటువంటి పనిని నమ్మకంగా జరిగిస్తూ దేవుని కొరకు నిలిచే అనుభవము నీకు నాకు ఉండాలని ఈ యొక్క సంవత్సరాంతమున చివరి బలలో మనం కోరబడుతుంటున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. జీవగ్రంథంలో యేసు ప్రభువారిని ఒప్పుకొని ఆయన నాకు రక్షకుడు అని ఎవరైతే ఒప్పుకుంటారో, యేసు ప్రభువారిని గుర్తిస్తారో, యేసు ప్రభువారిని హృదయంలో చేర్చుకుంటారో వారి పేరు జీవగ్రంథంలో దేవుడు రాస్తాడు. ఎవరి పేరైతే ఈ జీవగ్రంథంలో లేదో వారిని ఎక్కడికి చేరుస్తాడు? అగ్నిగుండంలో పడవేస్తాడు. ఈ సందర్భంలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకుంటే రక్షణ తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరిట వేడుతూ ఉంటున్నాను. రక్షింపబడిన వారు, బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినటువంటి అనుభవం కలిగినటువంటి వారు, ప్రతి ఒక్కరిని దేవుడి సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతి ఏంటంటే, ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన మరణాన్ని మనము ప్రచురిస్తుంటున్నామా?
బలలో పాలు పొందక మునుపు మనం తీసుకోవాల్సినటువంటి తీర్మానం. ఈ యోహానులాగా ఏ విధంగా నేను అత్యంత సమీపంగా, దేవునికి సమీపంగా నేను ఉన్నానా? నేను ఆయన శిలువ శ్రమల్లో సైతం నిలుస్తున్నానా? ఆయన లేడు అన్నప్పుడు పరిగెత్తే అనుభవం నాకుందా? ఆయన ప్రభు సుమి అని గుర్తించే అనుభవం ఉందా? దేవుడిచ్చినటువంటి పనిని నమ్మకంగా మనము జరిగిస్తుంటున్నామా? సో దేవుడు మన నుంచి కోరేది ఆయనకు సువార్త ప్రకటించడం, ఆయనకు సాక్ష్యంగా జీవించడం. సో వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా పోతున్నారు, వాళ్ళు ఎట్లా పోతున్నారు అని ఒకవేళ అనొచ్చు. సో వారి కొరకు కూడా యోహాను రాస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయం చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 12వ వచనం. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సో దేవుని దగ్గర జీతం ఉంది. ఆ జీతం పొందుకోవడానికి యోహాను సిద్ధపరచబడ్డాడు, తీసుకున్నాడు. సో మన విషయంలో కూడా మన జీతమును మనం తీసుకోవడానికి మనం ఏ విధంగా సిద్ధపడుతుంటున్నాం? మనం పరీక్షించుకొని, ఎవరము పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రభు దగ్గరకు వచ్చి క్షమించబడి దుర్నీతిని కానీ లేకుంటే దేవుడిచ్చినటువంటి పనిని కానీ మనం చేయకపోతే వాటిని చేయులాగున మనల్ని మనం క్షమించమని అడిగి నూతన తీర్మానం చేసుకొని ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొని ప్రభు ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా చివరి వరకు కొనసాగించలాగున దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. దేవుడి యొక్క వాక్యమును బహుగా మనకు దీవించునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరిగా మనం యొక్క వచనమును మనం చూసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దిస్ ఈజ్ అ కమాండ్. ఈ యొక్క ఆజ్ఞ మనం ఖచ్చితంగా నెరవేర్చవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన మరణాన్ని ప్రచురించే వారంగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత. ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. సో కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు వచ్చేంత వరకు కూడా ఆయన మరణాన్ని మనం ఆయనకు సాక్ష్యముగా ఏ విధంగా మనం ప్రకటిస్తుంటున్నాం, ఏ విధంగా సువార్తకు పత్రికలుగా మనం ఉన్నాం, మనం పరీక్షించుకొని ఒకవేళ ఆయన కొరకు మనం సరైనటువంటి జీవితం జీవించకపోతే క్షమించమని అడుగుదాం, తీర్మానించుకుందాం, స్థిరపరచుకుందాం. నూతన సంవత్సరంలోనైనా సరే అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకొచ్చే బిడ్డలుగా మనం ఉందాం. ఈ విధంగా దేవుడు మనల్ని వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘములుగా మనల్ని సిద్ధపరచునుగాక.